హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 5 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 లా బ్రియా. ఇది ఒక థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. కానీ ప్రజెంట్ ఫస్ట్ సీజన్ మాత్రమే తెలుగులోకి డబ్బింగ్ చేసి తీసుకొచ్చారు. సెకండ్ థర్డ్ ఫ్యూచర్లో నియర్ ఫ్యూచర్లో వస్తాయంట. ఈ సిరీస్ కాన్సెప్ట్ మీకు చెప్తే మెంటల్ ఎక్కిపోతుంది భయ్య. ఒక ఏరియాలో బొక్క కాదు పెద్ద బొక్క ఏర్పడుతుంది. అందులో పడ్డ జనం అటే వేరే లోకానికి వెళ్ళిపోతుంటారు. మరి కథ ఏంటి, కార్ఖానా ఏంటి అనేది ఈ సిరీస్ ప్లాట్. మరి పైన ఉన్న వాళ్ళు కింది వాళ్ళని కాపాడారా, కింద ఉన్న వాళ్ళు రకరకాల జంతువులతో ప్లస్ వెరైటీ ప్రాబ్లమ్స్తో ఎలా సర్వైవ్ అయ్యారు అనేదే ఈ స్క్రీన్ ప్లే అయితే కిరాక్ ఉంటుంది మావా. ఇందులో వచ్చే కొన్ని ట్విస్ట్లకి మీ మైండ్ రెడ్ బ్లాక్ గ్రీన్ అవడం పక్క మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది మావా. మస్తు మజా వస్తుంది. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి ఇవ్వచ్చా అంటే చిన్న లిప్ లాక్స్ ఉంటాయి, పిక్చర్ లైట్, యూ కెన్ వాచ్. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 గ్రాఫ్టెడ్. ఇది ఒక బాడీ హర్రర్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపై అప్డేట్ ఏంటంటే దీన్ని తెలుగు డబ్బింగ్ చేసి నిన్ననే రిలీజ్ చేశారు మావా. దీని ఫుల్ రివ్యూ మన ఛానల్లో కూడా అప్డేట్ చేసాం, కావాల్సి అది కూడా చూడండి. ది సబ్స్టెన్స్ మూవీ చూసారుగా, అలాంటి మూవీ ఇంకొకటి కావాలి బ్రో అంటే ఇది దాని చెల్లెల్లాగానే ఉంటుంది. అంత తోపైతే కాదు కానీ ఇది కూడా పక్కాగా చూడొచ్చు మావా. ఇందులో ఉండే కొన్ని సీన్స్ అయితే వామ్మో ఎలా తీసారా బాబు అనేలా మెంటల్ ఎక్కిపోతుంది. కానీ నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అనేలా ఉంటుంది. మీరు ఒక వెరైటీ బాడీ హారర్ మూవీ కావాలనుకుంటే దీన్ని పక్కా చూడండి. సెన్సిటివ్ పీపుల్ అయితే చాలా దూరంగా ఉండండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నువ్వు చూడకూడదు. ఈ మూవీకి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 బక్షక్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇది ఎప్పటి మూవీనో కదా మావా, ఇప్పుడు ఎందుకు రికమెండ్ చేస్తున్నావు అని మీలో కొందరికి డౌట్ రావచ్చు. వచ్చిందా? సరదా జస్ట్ ఫర్ ఫన్ గైస్. ఇందులో వైశాలి అని ఒక జర్నలిస్ట్ షెల్టర్ హోమ్స్ లో ఉండే వాళ్ళపై అబ్యూస్ జరిగితే దాన్ని ఎలా కనిపెట్టింది, ఆ సిచ్యువేషన్ ని ఎలా బయటపెట్టింది అనేది ప్లాట్. ఇది రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన మూవీ. పొలిటికల్ థీమ్ ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు మావా. కిరాక్ థ్రిల్లర్ అయితే కాదు కానీ తెలుగులో ఉంది కాబట్టి మీరు అండర్ రేటెడ్ తెలుగు మూవీస్ గురించి వెతుకుతున్నారు కాబట్టి దీన్ని పక్కా ఒకసారి చూసేయండి. మంచి టైం పాస్ అవుతుంది మీకు. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నువ్వు చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 4 ది హంగర్ గేమ్స్. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీ సర్వైవల్ థ్రిల్లర్ గేమ్స్ అనే కాన్సెప్ట్ తో మిమ్మల్ని కట్టి పడేస్తుంది బ్రో. ఫ్యూచర్ లో మిగిలిన కొద్ది భూమి పైన ఒక 12 డివైడెడ్ ప్లేసెస్ లో నుండి గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళతో గేమ్స్ ఆడిపిస్తారు. అంతే కదా, ఆడతారా దాంట్లో ఏముంది అని మీరు అనుకుంటే దోసకాయలున్న సాంబార్లో కాలేసినట్టే. ఈ గేమ్ లో ఓడిన వారు చస్తారు. మరి మన హీరోయిన్ పాప ఈ బ్రూటల్ కిల్లింగ్ గేమ్ నుండి ఎలా తప్పించుకుంటది, అసలు తప్పించుకుంటారా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మంచి థ్రిల్ అందించే మూవీని మీరు ఇంతవరకు ఈ మూవీని చూడకపోతే వెంటనే చూసేయండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 5 పోషంప. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీ అయితే సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది. ఇది కొత్త మూవీ కాదు, అలాని కిరాక్ అంటే కిరాక్ కూడా ఉండదు. మరి ఎందుకురా అంత ఫేమస్ అంటే ఇందులో ఉండే 3 క్యారెక్టర్స్ ఆంటీలు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. ప్లస్ 96లో ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. మనకి ఇప్పటికీ మెయిన్ సిగ్నల్స్ దగ్గర చిన్నపిల్లలు అడుక్కుంటూ కనిపిస్తారు కదా, దానికి రిలేటెడ్ గా ఉండే స్టోరీ కాబట్టి ఇప్పటికీ దీనికి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ మూవీ డ్యూరేషన్ జస్ట్ 1 hour 15 minutes మాత్రమే భయ్యా. సో చాలా చిన్న సిట్టింగ్లో లేపేయచ్చు. మనలాంటి మూవీలో ఇలాంటి థ్రిల్లర్స్ని ఒకసారి చూసి పక్కకలా పడేయాలి, అది మన సాంప్రదాయం. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బూతు మాటలు ఉంటాయి, సో నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 ఓటీటీ. డోంట్ మిస్ ఇట్. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ తేజస్వి సిస్ కామెంట్ పెట్టింది. జనగణమన చూశాను బాగుంది అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ తేజస్వి సిస్. నెక్స్ట్ సెకండ్ కామెంట్ కృష్ణ చైతన్య బ్రో కామెంట్ పెట్టాడు. కాకి వెబ్ సిరీస్ చూశాను బ్రో, చాలా బాగుంది, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ సజెషన్స్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ కృష్ణ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ శేఖర్ యాదవ్ బ్రో కామెంట్ పెట్టాడు. విక్రమ్ దానవీర సూరన్ యూట్యూబ్లో వచ్చింది చూశాను, ల్యాగ్ ఎక్కువైంది అనే కామెంట్ పెట్టినందుకు
థ్యాంక్స్ యాదవ్ బ్రో. నేను ప్రీవియస్ గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది చండలంగా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్ గా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.